సో, ఆల్కహాల్ తాగితే ఒక లివర్ మాత్రమే డ్యామేజ్ అయితది అనుంది. బట్ ఆల్కహాల్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తది బాడీని? సో అగైన్ మళ్ళీ హ్మ్. స్మోకింగ్ లంగ్ ఒకటే, ఆల్కహాల్ లివర్ ఒకటే హ్మ్. కాదు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎనీ హ్యాబిట్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ఆల్సో. సో ఓకే. వీటికి ఎంత దూరంగా ఉంటే హ్మ్. అంత మంచిది. ఇప్పుడు ఆల్కహాల్ అంటే మనకి బ్రెయిన్ ఒకటే కాదు, ఈవెన్ నర్వ్స్ ఆల్సో, హ్మ్. పెరిఫెరల్ నర్వ్స్, మనకి B12 అనేది అబ్జార్ప్షనే ఉండదు. హ్మ్. సో ఈ నరాల వీక్నెస్ మనం స్టార్టింగ్లో యెస్. మాట్లాడాము. సో ఈ కాలు చేతుల్లో వీక్నెస్, తొందరగా తిమ్మిర్లు పట్టేయడం, లేదా సెన్సేషన్స్ హ్మ్. లేకపోవడం. సో ఇవన్నీ కూడా డేంజరస్. సో, నేను తాగే వాళ్ళలో ఒకటి గమనించాను. వాళ్ళు ఆపేస్తే చేతులు, కళ్ళు షివర్ అవుతాయని, మళ్ళీ అది కంట్రోల్ చేయడానికి మళ్ళీ తాగుతారు. సో, ఇది మేనేజ్ చేసుకోవడానికి తాగడం ఒకటేనా మనకి మెడిసిన్? ఏం చేయొచ్చు? అది తాగడం ఆపేస్తే షేకింగ్ వస్తుందంటే అంతవరకు తీసుకెళ్లారు దాన్ని ఓకే. కదా. హ్మ్. ఎవరికి వస్తుంది? అకేషనల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది చూసుండరు. హా! రెగ్యులర్గా రోజు తీసుకునే వాళ్ళు ఆపితేనే ఇది చూస్తాం. ఎందుకు? ఓకే. ఫస్ట్ థింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. హ్మ్. అండ్ ఈ ఇన్‌కోఆర్డినేషన్, ట్రెమర్స్ అంటాం మనం, హ్మ్. ఇవనుకోండి హ్మ్. ట్రెమర్స్. సో ఈ ట్రెమర్స్ రావటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి ఓకే. దీని కదా. సైన్ మళ్ళీ బ్రెయిన్ డ్యామేజ్ అనుకోవచ్చా? అంతే. ఓకే. సో అది సడన్‌గా ఆపితే విత్‌డ్రావల్, అంటే హ్మ్. బ్రెయిన్ అలవాటు చేశారు వాళ్ళు దాన్ని. ఓకే. సో డైలీ ఓ టైం కాంగానే దే నీడ్ దట్ థింగ్. సో అది లేకపోయేసరికి విత్‌డ్రావల్ వచ్చేస్తదనమాట. ఇంక కావాలి, కావాలి అని చెప్పేసి. సో దీనికి టాబ్లెట్స్ ఉన్నాయి. ఓకే. న్యూరో సర్జన్స్‌కి చూపించుకోవచ్చా ఇది? ఎనీ న్యూరో స్పెషలిస్ట్. ఓకే. ఓకే. హ్మ్. సో వీ కెన్ హెల్ప్ దెమ్. సో ఓహ్! ఇది మెల్లిగా తగ్గించాలి, ఒకటేసారి తగ్గించలేము. హ్మ్. సో మెల్లిగా డోస్ బై డోస్, ఇప్పుడు డైలీ తీసుకునే వాళ్ళు ఆల్టర్నేట్ డే, హ్మ్. లేదా ఒక 60-90 ఎంఎల్ తీసుకునే వాళ్ళు 30 ఎంఎల్. సో అలా మెల్లిగా తగ్గించాలి దాన్ని. హ్మ్. ఒకటేసారి తగ్గించినా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దేర్ హెల్త్. ఓకే.